యాక్చువల్గా ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇంతకుముందుకు మా మీడియా ఇన్ఛార్జ్ కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ స్కూల్స్ మీద మాట్లాడారు కానీ ఇక్కడున్న యూనివర్సిటీ లెవెల్ కాలేజెస్ కానీ డిగ్రీ లెవెల్ కాలేజెస్ కానీ లేదు పీజీ కాలేజీలైనా ఏ విధంగా ఫీ రియంబర్స్ పేరిట స్కాలర్షిప్ పేరిట ఎంత దోపిడీకి గురవుతున్నాయో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకు అంటే ఇంత హెవీ కాంపిటీషన్లో ఒక ఉద్యోగం రావాలి అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. అట్లే యూనివర్సిటీ లెవెల్లో కూడా ఒక యూనివర్సిటీకి రావాలంటే చాలా చాలా మందిని దాటుకొని ఆ కాంపిటీషన్లో యూనివర్సిటీకి రావాలని ఒక కళ ఉంటుంది పేదలకి, అంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అంటే అడ్మిషన్ పేరిట, మెస్ ఫీజుల పేరిట, ఫెసిలిటీస్ పేరిట, పరీక్ష ఫీజుల పేరిట దందాలు జరుగుతుంది. యూనివర్సిటీ లెవెల్లో, కాలేజీ లెవెల్లో, పీజీ లెవెల్లో కూడా ఇది క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యూనివర్సిటీలోనే నేను పేరు చెప్పను, ఒక కాలేజ్, అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్. ఆ కాలేజీలో ఎంతవరకు దిగజారీరా అంటే నువ్వు గనక నీ మెస్ ఫీజు కట్టకపోతే, న్యూ ట్యూషన్ ఫీ పే చేయకపోతే, అది కూడా గవర్నమెంట్, ఈవెన్ దో ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ కాలేజ్, మీరు గనక అది పే చేయకపోతే మీ యొక్క రిజల్ట్స్ కూడా చూపించబడవు అనేది క్లియర్ గా చెప్తున్నారు ఆ మేనేజ్మెంట్. మీరు కావాలంటే ఇదే యూనివర్సిటీలో కాలేజ్ ఉంది, ఒకసారి కనుక్కోండి. బీటెక్ అయిపోయి ఎంటెక్ అయిపోయి ఉద్యోగ పేరిటనో లేదు అంటే హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి బయటకు వెళ్ళాలి, ఫారెన్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఫీజులు ఎందుకు కడతలేరు? యాక్చువల్ గా ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ కాలేజ్. వాళ్ళు అది ఏ విధంగా రన్ అవుతుంది? స్కాలర్షిప్ పేరిట, ఫీ రియంబర్స్ పేరు మీద ఆ కాలేజీలు అన్ని రన్ అవుతున్నాయి. అవి గవర్నమెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు చేసిన తప్పే. ఇంకొక దందా ఏం నడుస్తుంది అంటే విద్యార్థుల అకౌంట్లకు డబ్బులు వేయమని ఎవరు అడిగాడు మిమ్మల్ని? మీరు మా అకౌంట్లలో డబ్బులు వేస్తారు, అవే డబ్బులు కాస్త కాలేజ్ మేనేజ్మెంట్ కో కాలేజ్ అకౌంట్స్ కో వేస్తే అవి క్లియర్ అవుతాయి. ఆ స్కాలర్షిప్స్ లేకపోతే మెస్ బిల్లులో మీరు ఏవైతే మాకు పంపిస్తున్నారో అవి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తే సరిపోతుంది కదా. మా అకౌంట్లకు ఎందుకు పంపడం? మీరు పంపుతున్నారు కరెక్టే. ఎప్పుడు పంపుతున్నారు? వాడి సెమిస్టర్ అయిపోయిన తర్వాతనో, స్టూడెంట్ యొక్క సెమిస్టర్ అయిపోయిన తర్వాతనో, వాడి ఇయర్ అయిపోయిన తర్వాతనో పంపుతున్నారు. బిఫోర్ దాట్ 40,000, 50,000, 60,000, 70,000 ట్యూషన్ ఫీలు ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటి సంగతి ఏంది అన్న? ఇప్పటి వరకు పెద్ద పెద్ద కాలేజీలకే ఇంకా బకాయిలు చాలా ఉన్నాయి. బకాయిల విషయం కూడా చెప్తా. 10,000 కోట్ల రూపాయల 4 నుంచి 5 సంవత్సరాల నుండి 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ స్టిల్ పెండింగ్ లో ఉంది. వాళ్ళకే ఇవ్వలేని గవర్నమెంట్ విద్యార్థుల అకౌంట్ వేస్తారని నమ్ముతున్నారా? విద్యార్థులకు సంబంధించిన బడ్జెట్ అన్నది. యాక్చువల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అసలు ఇందులో ఎవడైనా ప్రశ్నించేటోడు ఉన్నాడా, లేకపోతే ఎవడైనా మాట్లాడతాడా, ఎవడు ముందుకు వస్తాడో చూద్దాము అని వాళ్ళు ఇంకా ఓపిక పరీక్షిస్తారు. విద్యార్థులే గాని, నిరుద్యోగులే గాని. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ అదే చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. తప్పకుండా చెప్తున్నా కదా. విద్యార్థులను అంటున్నా అంటే ఇంత ముందుకు మా లీడర్స్ చెప్పినట్టు కూడా ఇప్పుడు లేక్ ఫీల్డ్ స్కూల్ ఓపెనింగ్ కి వెళ్ళిండు, అట్లే మెడికోవర్ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా వెళ్ళిరు. వాళ్ళు వాళ్ళ సమాజానికి సంబంధించి, వాళ్ళ పిల్లలకు సంబంధించి, వాళ్ళ ఫ్యూచర్ కి సంబంధించి వాళ్ళు డెవలప్ కావడానికి, వాళ్ళు ఫిట్ కావడానికి అన్ని పనులు వాళ్ళకి ఏవైతే అవసరమో వాళ్ళ పిల్లల గురించి చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అదే విధంగా అగ్రవర్ణాలలో అగ్రకుల పేదలకు కూడా వీళ్ళు చెయ్యాలనే చిత్తశుద్ధి కేసీఆర్ కు లేకుండే, రేవంత్ రెడ్డికి లేదు. బీజేపీ సంగతి సెంట్రల్ లో చూస్తున్నాం, ఇక స్టేట్ లో ఏం చేస్తారో ముందు చూడాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 10 కోట్లు కూడా 4 నుంచి 5 సంవత్సరాల నుండి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇంకా అది విడుదల చేయలే. ఇమ్మీడియట్ గా దీని వల్ల ఏం జరుగుతుంది అంటే ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ రాకపోతే వాడు ప్రైవేట్ కాలేజో లేదు అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలోకి వెళ్తే ఇట్లుంది సార్ పరిస్థితి, మేము హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, లేకపోతే మాకు ఉద్యోగం వచ్చింది, మాకు సర్టిఫికేట్స్ ఇవ్వాలి అంటే నువ్వు ఏ అధికారికి చెప్పుకుంటావు చెప్పుకో, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఆ అధికారి తెలుసు, నాకు ఈ అధికారి తెలుసు అని హైయర్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ చెప్తుంది. మా అంటే నీ మెమరాండం తీసుకుంటాడు అంతే. ఈ బాబు నీ లెటర్ అడబెట్టి వెళ్ళిపో, మనోడు మంచిగా టైం పాస్ చేస్తాడు, ఇంకా కాలేజ్ బాబు రేపు ఫోన్ చేయని చెప్తాడు. మళ్ళీ తర్వాత కాలేజ్ పోయి ఇట్లా మీ మీద కంప్లైంట్ ఇచ్చినామంటే హైయర్ ఎడ్యుకేషన్ మేము మాట్లాడుకుంటాం. అంటే అధికారులకి, రాజకీయ నాయకులకి మీకు మంచిగా ఒక సంబంధం ఉంది. ఏం సంబంధం ఉంది? మీరు ఏ విధంగా అయితే గవర్నమెంట్ విద్యను కూడా కార్పొరేట్ చేయాలి, దాన్ని ఫినాన్స్ గా ఎట్లా మార్చుకోవాలనే చిత్తశుద్ధి మాత్రం మీకు ఉంది. కానీ మా విద్య గురించి కానీ, మా భవిష్యత్తు గురించి కానీ ఆలోచించే దాఖలాలు కూడా లేవు. ఎందుకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
ఇక్కడికి డిసెంబర్ లో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి నేను డొనేట్ చేస్తా, పంపిస్తా గవర్నమెంట్ బడ్జెట్ లో, తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ లో నేను 1000 కోట్లు నేను పెడతా అని చెప్పిండు. 1000 కోట్లు కాదు కదా, 1000 రూపాయలు కూడా పంపలే. అసలు ఎవరి కాదు. ఇక్కడ ఉండే వీసీ అయితే ఇంకొక మీకు ఇప్పుడు మీకు ముందు మీకు కనిపిస్తుంది, జూలైలో ఇంటర్నల్స్ జరుగుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న కండిషన్ ఏంది అంటే మెస్ ఫీజులు కడితేనే, ట్యూషన్ ఫీజులు కడితేనే ఇంటర్నల్స్ పెట్టండి అని చెప్తున్నారు. మెస్ ఫీజులు కడితేనే, ట్యూషన్ ఫీ పే చేస్తేనే ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్ కానీ, లేదు అంటే రిమైనింగ్ ఏ ఫార్మాలిటీస్ ఉంటాయో స్టూడెంట్స్ కి సంబంధించి అవి పూర్తి చేయాలని చెప్తారు. గల్లా బట్టి గవర్నమెంట్ కాలేజీలలో కూడా, గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా అధికారులు ఎవ్వరికి భయపడతలేరు. స్టూడెంట్స్ కి అయితే అసలే భయపడతలేరు. ఎందుకంటే మీరు ఎవరికైనా చెప్పుకోరి, మీ ఖాతాలలో జమ కాలేదు, మేము ఇయ్యం అంతే. ఇంత భయం లేని తనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు ప్రశ్నిస్తలేడనేగా. గుర్తుపెట్టుకోండి, ఇది ఉస్మానియా యూనివర్సిటీ, దట్టు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది. ఇదే వైఖరి వహించినందుకు కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసినాం. రేవంత్ రెడ్డిని కూడా దొరల గడిలకు పంపడానికి ఎన్నో రోజులు దూరం లేవు. ఖచ్చితంగా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి విద్యార్థుల మీద మీరు ఏ విద్యార్థులైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించి మీ ప్రభుత్వాన్ని ఎక్కించారో ఆ విద్యార్థులకు, నిరుద్యోగులకు గనక మీరు మేలు చేయకపోతే, మీరు వారికి భవిష్యత్తు చూపించకపోతే మీరు కూడా గడిలకు పరిమితం అవుతారు. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. ఇది ఎంత పెద్ద కుట్ర అంటే 22 స్కూళ్ళు మూసివేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద చెలగాటం ఆడడమే. 22 స్కూళ్ళు ఇలా మూసివేస్తున్నారంటే మరి వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. అందుకే ఉద్యోగులను, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులను, విద్యార్థులను, నిరుద్యోగులను అందరం బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏకం చేస్తాం. ఈ వ్యాఖ్యలు కనుక వెనక్కి తీసుకోకపోతే దీని మీద మేము త్వరలోనే మీరు చూస్తారు. తక్షణమే ఏదైతే మీ వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇదే ఇక ఫ్యూచర్ సిటీ అని ఒకటి పట్టుకొచ్చిండు. ఫ్యూచర్ సిటీ అంటుండు. అక్కడికి వెళ్తాడు ఏవిఎన్ ఏంటి మన అది లేక్ ఫీల్డ్ అని పెట్టుకుంటే ఒక గ్లోబల్ అని ఉండద్దు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా మన రేవంత్ రెడ్డి గారు. గ్లోబల్ లేకపోతే ఇక్కడ ఇటువంటి ఉండదు, తోగలు ఉండద్దు అని మీకు తెలియదా? సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది చూసుకోలేరా? సుప్రీంకోర్టుకు విరుద్ధంగా మీరు పరిపాలిస్తున్నారా? మరి అట్లనే ఉంది పరిపాలన చూస్తూ ఉంటాయి. నువ్వు ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి నీకేం పని ప్రైవేట్ స్కూళ్లను ఓపెనింగ్ చేయనీకి వెళ్ళడం? అయితే తెలంగాణ ప్రజలకి నువ్వేం ఉదాహరణ ఇస్తున్నావు? దేనికి సంకేతం అది? ప్రైవేట్ స్కూల్ మీరు విచ్చలవిడిగా పెట్టుకోవచ్చు, చీఫ్ గెస్ట్ గా నేనే వస్తున్నాను మీరు ఇస్తున్నారా? ఇక ఇంకోటి చూసుకున్నట్లయితే ద రేజింగ్ ఆఫ్ మన తెలంగాణ రేజింగ్ నెంబర్ 1 అని పెడుతుండే ఒకటి. మొత్తం ఏరే చూసినా బస్సులో కాదు, ఇదేం కదా, ఎక్కడ చూసినా బస్సులో కాదు పెడుతుంది రేజింగ్ నెంబర్ 1. ఎక్కడ రేజింగ్ నెంబర్ 1 ఉంది? 27,000 పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. 5,000 పోస్టులు అంటున్నావు. ఇదా రేజింగ్ నెంబర్ 1 తెలంగాణ? విచ్చల విడిగా ఎక్కడికక్కడ దందా నడుపుతున్నారు ఇలా తెలంగాణలో. ఇదా రేజింగ్ నెంబర్ 1? అది ఏంటంటే మన ఇదొకటి నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏం చెప్తుందంటే తెలంగాణ, భారతదేశంలో తెలంగాణ 26వ స్థానంలో ఉంది అని చెప్తున్నది. నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు. ఇది నేషనల్ అచీవ్మెంట్ సర్వే చెప్తున్నది 26వ స్థానంలో ఉందట. మరి నేషనల్ రేజింగ్ నెంబర్ 1 ఎట్లయితే అని మేము అడగదలుచుకుంటున్నాం ఈ సందర్భంగా. ఈ వాక్యాలు అన్నిటినీ వెనక్కి తీసుకోవాలి. ఈ సందర్భంగా కాంగ్రెస్ మిత్రులకి, కాంగ్రెస్ లోని బహుజనులకి నేను ఒకటి ఏం తెలియదలుచుకున్నా అంటే, మిత్రులారా దగ్గరుండి కాంగ్రెస్ ని కావచ్చు, ఇలా రేవంత్ రెడ్డి గారి ఆయన రాజకీయ భవిష్యత్తు కావచ్చు, ఆయననే అంతం చేసుకుంటుండు దగ్గరుండి. ఎవరెవరో బొమ్మలు పెడతాడు ఇక్కడ వచ్చి. తెలంగాణ ప్రజలు ఇవాళ ఎంత సిగ్గు పడుతున్నారంటే, ఏం పని ఢిల్లీకి పోవాల్సినటువంటి పని ఏం పని అయ్యా నీకు? ఢిల్లీకి పోతాడు, ఇక్కడికి వస్తాడు, ఢిల్లీకి పోతాడు, ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు నిరుద్యోగుల పైన మేము కూడా తక్షణమే 20,000 పోస్టులు వేయాలి. 20,000 పోస్టులు వేయకపోతే అమరణ నిరాహార దీక్షలకు కూడా దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ఇక నిరుద్యోగ యువతమా, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. రావు పోతే రెడ్డి, రెడ్డి పోతే రావు. తెలంగాణ వాళ్ళకి రాసి పెట్టినట్టయింది. ఇలా ఎక్కువ శాతం మనం ఉన్నాం, ఎక్కువ ఓట్లు మనం ఉన్నాం. మనం తలుచుకుంటే తెలంగాణలో వచ్చింది విద్యార్థి యువతమా. ఇలా ఉద్యోగులు లేవని రోడ్ల మీదకి ఎక్కుతున్నాం. ఆ రోడ్ల మీదకి ఎక్కదంటే ఈ దొంగలను ఫస్ట్ తెలంగాణ నుంచి
రాజకీయంగా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. సో ఈ సందర్భంగా నేను నిరుద్యోగులకు ఒక పాట రూపంలో తెలియజేస్తున్నా. రావాలే యువత మార్పుని తేవాలే గనుక, నిరుద్యోగ యువత నువ్వు నిరాశ చెందకుమా, ఈ తెలంగాణ సాధనలో నీ తెగువే ఉన్నదట, మాకెందుకు అనుకుంటే తప్పదిగా బానిసత్వమట, తెలంగాణ వద్దన్న ద్రోహులే మంత్రులై కూసుంటారట, రావాలే యువత మార్పుని తేవాలే గనుక, ఈ రాజకీయంలోన దొంగలను తరమాలే గనుక, చదువుకున్న యువత రేపటి మార్గం నువ్వేనంట, ఈ సమాజంలో మనపై జరిగే కుట్రలను చెప్పాలంట, ఆ కుట్రలను పసిగట్టే వాళ్ళను ఏకం చెయ్యాలంట, ప్రశ్నించే గొంతులు ఒక్కటై బహుజన రాజ్యం తేవాలంట, రావాలే యువత రాజ్యము తేవాలే గనుక అని నేను ఈ సందర్భంగా నిరుద్యోగులకి విద్యార్థులకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.